హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వండర్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీకైతే ఒక ఓల్డెస్ట్ చర్చ్ ఇంకొకటి అయితే మీకు చూపించబోతున్నాను. దానికి మీరు ఎలా వెళ్ళాలంటే ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని మీరైతే చర్చ్కి రీచ్ అవ్వచ్చు. ఈ చర్చ్ వచ్చేసి పోర్ట్ కొచ్చిలో ఉంది. చూసారు కదా, మనం చర్చ్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాం. ఇది చర్చ్ అవుట్ సైడ్. ఈ చర్చ్ నేమ్ వచ్చి సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్. ఇది చాలా ఓల్డెస్ట్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి ఈ చర్చ్ని 1503లో నిర్మించారన్నమాట. ఇది ఇండియాలో ఓల్డెస్ట్ యూరోపియన్ చర్చెస్లో ఒకటి. ఇది మీరు తప్పకుండా కేరళ వచ్చినప్పుడు ఈ చర్చ్ని మాత్రం విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఇది అవుట్ సైడ్ ఇట్లా ఉంది అంతా. చాలా మంది విజిటర్స్ వచ్చి ఈ చర్చ్ని విజిట్ చేస్తున్నారు. కొంచెం నా వాయిస్ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. చూసారు కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి చర్చ్ లోపలికి ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. ఇటు సైడ్ అంతా కూడా ఉన్నాయి. నేను ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల నా వాయిస్ ఇలా స్లో వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో చర్చ్ లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత చాలా బాగుంది చూడడానికి. చాలామంది విజిటర్స్ వచ్చి దీని లోపల ఫొటోస్ తీసుకుంటున్నారు. దీని హిస్టరీ అంతా కూడా తెలుసుకుంటున్నారు. మేము కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అభిరుచి వండర్ బ్లాగ్స్. లైటింగ్ అది రావడం వల్ల కొంచెం బ్లాక్ వస్తుంది. ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ సైడ్ నుంచి చర్చ్ లోపల ఇలా అయితే ఉంది. ఇక్కడ నుంచుని అందరూ కూడా ప్రేయర్ చేసుకుని వెళ్తున్నారు. ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది వాస్కో డ గామా. మీరు వీడియోలో అక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉండండి. నేను షార్ట్గా ఈ వాస్కో డ గామా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15వ శతాబ్దానికి చెందిన పోర్చుగీస్ నావికుడే ఈ వాస్కో డ గామా. ఐరోపా నుండి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనందరికీ తెలిసిందే కదా. ఈయన 1498లో భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కాలికట్లో మొదటగా అడుగుపెట్టాడు. ఈయన మన దేశానికి స్పైసెస్ వ్యాపారం ఎగుమతి చేసుకోవడానికి మన దేశానికి రావడం జరిగింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా రాళ్లపైన రాసి ఆ కాలంలో అలాగా గోడలపైన పెట్టడం చూస్తున్నారు కదా. వాస్కో డ గామా 2 సార్లు భారతదేశాన్ని పర్యటించారు. నెక్స్ట్ 3వసారి ఇండియాకి వచ్చినప్పుడు 1524 సంవత్సరంలో పర్యటనకు వచ్చినప్పుడు వాస్కో డ గామా మరణించడం జరిగింది. ఆయన బాడీ ఫస్ట్ ఈ చర్చ్లోనే ఖననం చేయబడింది. ఆయన ఒక సమాధి మీకు లాస్ట్లో నేను ఫోటో అయితే పెడతాను. కానీ ఆయన బాడీ అయితే ఈ చర్చ్లో ప్రజెంట్ లేదు. ఆయన చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత ఈ బాడీ పార్టికల్స్ని లిస్బన్కు తరలించారన్నమాట. సో ఇదే వాస్కో డ గామాకి చర్చ్కి ఉన్న సంబంధం. సో అన్ని రకాల బైబిల్ కూడా ఇక్కడ డిస్ప్లే, చర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డులో డిస్ప్లే చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ రాతి పలకల మీద ఇలాగ రాసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఓల్డ్ చర్చ్ని తప్పకుండా అందరూ కూడా విజిట్ చేయాలి. మీరు కేరళ తప్పకుండా వచ్చి ఇలాంటి ఓల్డ్ చర్చెస్ అంతటిని కూడా తప్పకుండా చూడండి. ఈ చర్చ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఓల్డెస్ట్ ఫేమస్ చర్చ్ ఇది, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. తప్పకుండా కేరళ వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఈ చర్చ్కి చాలా మంది విజిటర్స్ వచ్చి, ఫారినర్స్ కూడా చాలా మంది విజిటర్స్ వచ్చి దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి చర్చెస్ మరిన్ని మీకు చూపించాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచిగా తీయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గైడ్స్ కూడా వచ్చి ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీని హిస్టరీ మొత్తం, దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది ఇంకా చర్చ్ నుండి బయటికి మేము వస్తున్నాం. ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా మొత్తం గ్రీనరీగా చాలా చూడడానికి బాగుంటుంది. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలి. సో ఇంకా మంచిగా చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా.
కొత్తగా ఛానల్ పెట్టడం వల్ల ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాకు కొంచెం తెలియడం లేదు. సో అడ్జస్ట్ చేసుకుని మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేయండి. చర్చికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇలా డిస్ప్లే చేస్తారు. ఇది రూట్ మ్యాప్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. గేట్ బయటకు వచ్చిన తర్వాతన ఈ బోర్డు అయితే మీకు అందరికీ కూడా కనిపిస్తుంది. సో డైరెక్ట్ ఆటోలు, క్యాబులు అన్నీ కూడా డైరెక్ట్గా చర్చ్ ఫ్రంట్ అయితేనే ఆగుతాయి. మీరు ఎర్నాకుళం స్టేషన్ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఈ చర్చ్ దగ్గరికి రావచ్చు. ఇక్కడ ఈ చర్చ్ బయట సైడ్ అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కావాల్సినవన్నీ కూడా మనం బై చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇవి చిన్న బోట్లు, కేరళ బోట్లు మాట చాలా బాగుంటాయి చూడడానికి. ఇవన్నీ సముద్రం షెల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పుకోకుండా స్ట్రీట్ షాపింగ్ కూడా చేయండి. కేరళకు సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బోట్స్ కానీ ఈ మంకీస్ అయితే చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. కొబ్బరి చిప్పలతోటి వాటిని తయారు చేశారు. చాలా రకాలుగా చేస్తారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి చూస్తుంటే. నాకైతే మంకీస్ అంటే చాలా ఇష్టం. సో ఎలిఫెంట్తో చాలా రకాల ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెక్కతో చేసిన థింగ్స్. సో మీరు తప్పకుండా వీటిని చూసి మీకు నచ్చిన వాటిని తీసుకోవచ్చు. కేరళకు సంబంధించిన ఫొటోస్ అవి. ఇవి ఎలిఫెంట్స్కి ఫ్రంట్ సైడ్ కడతారు కదా, చాలా బాగుంటాయి చూడడానికి. సో లీఫ్ తోటి మనకి నచ్చినట్టు డ్రా చేసిస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.